నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొని ఆసుపత్రి ఆవరణలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి మొక్కలు నాటారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ఆసుపత్రి ఆవరణలో పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖి నిర్వహించి వాళ్ళ బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ అక్కడ ప్రధాని మోదీ స్వచ్ఛత హీ సేవకు, ఇక్కడ చంద్రబాబు స్వర్ణాంధ్రకు పిలుపునిచ్చి ఎంతో బాగా అమలు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం చెత్తపై పన్ను వేసి 86 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను ఎక్కడికక్కడ వదిలేసిపోతే దానిని శుభ్రం చేయడంతో పాటు చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నామన్నారు. కొత్తగా డంపింగ్ యార్డులు, మరుగునీటి శుద్ధి ప్లాంటులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జగన్ చేసిన 10 లక్షల కోట్ల అప్పులు తీర్చుతూనే సూపర్ 6 పథకాలు అందిస్తున్నామని, సంక్షేమ పథకాల్లో ఏపీని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిపిన సమర్థ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కార్మిక సోదరుల కష్ట సుఖాలు తెలుసుకున్నారు. మున్సిపల్ కార్మికుల యొక్క కష్ట సుఖాలు తెలుసుకున్నారు. ఈ రోజు ప్రభుత్వం నుండి వాళ్ళని ఆదుకుంటున్నారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో పారిశుద్ధ్య కార్మికులు గాలికి వదిలేశారు. వాళ్ళకి కనీసం ఒక మాస్క్ ఇవ్వలేదు, ఒక గ్లౌజ్ ఇవ్వలేదు. 5 సంవత్సరాల పాలనలో ఏమిచ్చారు మీరు? ఏం చేశారు మీరు? కార్మిక సోదరులకి, పారిశుద్ధ్య కార్మికులకి ఏమైనా చేశారా మీరు? ఎందుకు చేయలేదు? ఈ రోజు మా చంద్రబాబు నాయుడు గారు, మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఒక్కొక్క పారిశుద్ధ్య కార్మికుడు, పర్మనెంట్ ఎంప్లాయీకి ₹1 కోటి ఇన్సూరెన్స్, 10 లక్షల జీవిత బీమా, అలాగే 33 లక్షలకి హెల్త్ ఇన్సూరెన్స్. ఇది మేము అందిస్తున్న పథకాలు. చంద్రబాబు గారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కార్మిక సోదరుల్ని ఆదుకోవడం, వాళ్ళకి హెల్త్ పరీక్షలు చేయటం ఎంతో అభినందనీయం. అక్కడ ప్రధానమంత్రి మోడీ గారు స్వచ్ఛతా హీ సేవ పిలిపించారు. ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి పిలిపించారు. ఈ రోజు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలకు, పారిశుద్ధ్య కార్మికులకు, అందరికీ స్వచ్ఛంద సేవా సంస్థలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రోజు చెత్తని దాన్ని సంపదగా సృష్టిస్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చెత్త నుండి కరెంటు తయారు చేస్తున్నారు. అలాగే ప్లాస్టిక్ ఇలాంటి వాటిని రీసైక్లింగ్ చేసి దాన్ని మళ్ళీ రీయూజ్ కి ఉపయోగిస్తున్నారు. దీని వలన వ్యర్థాలు తగ్గిపోతున్నాయి. ఈ విధంగా దీన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని దీనిలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా పిలిపిస్తున్నా. గత ప్రభుత్వం చెత్త మీద పన్నేశారు, కానీ చెత్త శుభ్రం చేయాలి. అందుకే ఈ చెత్త ప్రభుత్వం మాకు వద్దని ప్రజలు ఇంటికి పంపించారు. చెత్త మీద పన్నేసిన గత ప్రభుత్వం చెత్త ఎందుకు శుభ్రం చేయలేదు? 86 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పడితే అక్కడ చెత్త ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి కార్పొరేషన్ లో 86 లక్షల టన్నులు మిగిలిపోయింది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో చెత్త మీద పన్ను వసూలు చేశారు కదా, మరి చెత్తను ఎందుకు పరిశుభ్రం చేయలేదు? అందుకే చెత్త మీద పన్ను వసూలు చేసిన ఈ చెత్త ప్రభుత్వం మాకు వద్దని ఇంటికి పంపించేశారు ప్రజలు. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి, అసత్య ప్రచారాలు మానుకోండి, దుర్మార్గ ప్రచారం ఆపండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెత్త మీద పన్ను తీసేశారు. అలాగే చెత్త నుండి సంపద సృష్టిస్తున్న విజనరీ నాయకుడు చంద్రబాబు గారు. సో చెత్త మీద పన్నులు వసూలు చేసి విధ్వంసాలు సృష్టించిన విధ్వంస నాయకుడికి, అలాగే చెత్త నుండి సంపద సృష్టించి ప్రజలకు అండగా ఉన్నటువంటి సూపర్ 6 పథకాలు అందించినటువంటి విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. 10 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజలు నెత్తినేసినటువంటి విధ్వంస నాయకుడిని చూసాం. 10 లక్షల కోట్ల అప్పులు ఒక పక్క తీరుస్తూ, నెల వడ్డీలు కడుతూ ఈ రోజు సూపర్ 6 పథకాలని అందించి, సంక్షేమ పథకాలని దేశంలోనే నెంబర్ 1 గా అందించి ప్రజలకు అండగా నిలబడినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు గత పాలకుల నిర్వాహకం వలన ఎక్కడ పడితే అక్కడ చెత్త వదిలేశారు. ఈ రోజు 80 లక్షల మెట్రిక్ టన్నుల్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేసినటువంటి దాన్ని మొత్తం కూడా శుభ్రం చేయడం జరిగింది. దాని నుండి చెత్త నుండి సంపద సృష్టించడం జరుగుతూ ఉంది. అలాగే డంపింగ్ యార్డుల నిర్మాణం కూడా చేపడుతున్నాం. అట్లాగే సేవరేజ్ ప్లాంట్స్, మురుగునీళ్లు పరిశుభ్రత కోసం కూడా ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నాం. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. ప్రజల ఆరోగ్యమే మా లక్ష్యం. పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళు ఇంకా మెరుగైన సేవలు అందించగలరు. అందుకే చంద్రబాబు గారు వారికి ప్రత్యేకమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. అలాగే వాళ్ళకి హెల్త్ పరీక్షలు నిర్వహించడం ప్రభుత్వ వైద్యుల ద్వారా, అలాగే ఉచితంగా మందులు ఇవ్వడం వాళ్ళకు కొండంత అండగా ఉంది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం. శివశక్తి ఫౌండేషన్ ద్వారా పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు అందజేయడానికి, మాస్కులు, గ్లౌజులు ఇవ్వడానికి శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. వారికి తొందరలోనే నెక్స్ట్ మంత్ లో అవి ఏర్పాటు చేస్తాం. అలాగే భవిష్యత్తులో ఈరోజు పర్మనెంట్
కార్మికులకు ఏ విధంగా అయితే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం డ్రెస్సులు కిట్లు ఇస్తుందో మిగిలిన వాళ్ళకు కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా ఇమ్మని అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. వరకపూడిసెల ప్రాజెక్టు మీద 1925 కోట్లు నిధులు ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హృదయపూర్వక నమస్కారాలు. ఖచ్చితంగా రానున్న కాలంలో వరకపూడిసెల ప్రాజెక్టు పూర్తి చేస్తారు చంద్రబాబు గారు. అందుకోసమే నిధులు విడుదల చేయడం జరిగింది. పర్యావరణ క్లియరెన్స్ కట్టాల్సిన డబ్బులు కూడా చెల్లించడం జరిగింది. వరకపూడిసెల ప్రాజెక్టుకు 1925 కోట్ల రూపాయలు కేటాయించిన ముఖ్యమంత్రికి చీఫ్ జీవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని, పర్యావరణ అనుమతుల కోసం చెల్లించవలసిన నిధులను కూడా సమకూరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై జీవి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వరకపూడిసెల ప్రాజెక్టుకు బొల్లా ఒక్క పైసా కూడా తేలేదని, ఈ విషయంపై విమర్శలు చేయటం సిగ్గుచేటని ఆయన అన్నారు. గురిగింజకు కింద నలుపు తెలీదా అన్న సామెతల బొల్లా వ్యవహరిస్తున్నారని, తన నోటిని అదుపులో పెట్టుకోవాలని జీవి హెచ్చరించారు. అసత్య ప్రచారాలు మానకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, పరువు నష్టం దావా కూడా వేస్తామని జీవి అన్నారు. వినుకొండలో జరిగిన అభివృద్ధిపై ఎప్పుడైనా చర్చకు సిద్ధమని మాజీ ఎమ్మెల్యే బొల్లాకు జీవి సవాల్ విసిరారు. నేను అడుగుతున్నా, ఈరోజు మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వరకపూడిసెల గురించి విమర్శించడం సిగ్గుచెట్టు. ఈ 5 ఏళ్లలో శిలాఫలకం రాయి తప్ప ఒక్క ఇటుక పెట్టినటువంటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. మరి గురిగింజ కింద నలుపు తెలియదట. ఆ సందంగా ఉంది బొల్లా బ్రహ్మనాయుడు. మీరు చేసిన తప్పులేంటి? అసలు వరకపూడిసెల ప్రాజెక్టుకు ఒక ఇటుక పెట్టలేదు, శిలాఫలకం వేయటం తప్ప 5 సంవత్సరాల్లో ఒక్క రాయి కూడా ఎందుకు పెట్టలేదు? మీరు ఒక ఇటుక రాయి పెట్టారా? ఎందుకు పెట్టలేదు? ఈరోజు మీరు మాట్లాడే హక్కు ఉందా మీకు? చంద్రబాబు గారు ఈరోజు ఫేజ్ 1 పూర్తి చేయడానికి 1925 కోట్లు ఇచ్చారు. ఇంత పెద్ద నిధులు ఎప్పుడన్నా ఇచ్చారా? ఇటుక బిడ్డ పెట్టండి. మీరు ఈరోజు మళ్ళీ చంద్రబాబు గారిని 1925 కోట్లు ఇచ్చినటువంటి మహానాయకుడు చంద్రబాబు గారిని, మన ముఖ్యమంత్రి గారిని సిగ్గు లేకుండా విమర్శించడం బాధాకరం. నోరు అదుపులో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నోరు అదుపు తప్పి మాట్లాడిన వాళ్ళ మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. పరువు నష్టం దావా కూడా వేస్తా. పద్ధతి మార్చుకోకపోతే, అసత్య ప్రచారాలు రోజు ఇలాగే చేస్తే బొల్లా మీద పరువు నష్టం దావా వేస్తా. రోజు అసత్య ప్రచారాలు సిగ్గు లేకుండా ఇలా దిగజారిని ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే స్థాయి మర్చిపోయి ఈరోజు దిగజారి రోజు అసత్య ప్రచారాలు మాట్లాడటం ఎంతవరకు సమంజసం? ఓ మాజీ ఎమ్మెల్యే రోజు అబద్ధాలు ఆడచ్చా? సిగ్గు బుద్ధున్నాడు ఎవడైనా అబద్ధాలు ఆడతాడా రోజు? అసత్య ప్రచారాలు చేసేవాడిని ఏమంటారు? వినుకొండ ప్రజలు చాలా మందిని చూశారు ఇలాంటి పనికిమాలిన వాళ్ళని. కాబట్టి పనికిమాలిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ బుద్ధి చెప్తారు ప్రజలు, దాంట్లో సందేహం లేదు. ఎందుకు ఆ పనికిమాలిన మాటలు? రోజు అసత్యాలు మాట్లాడటం, మైకులు ఉన్నాయని చెప్పేసి నోటుకు వచ్చిన దోల తీర్చుకుంటా ఉంటే ప్రజల్ని దోల తీర్చారు. ఒకసారి గతంలో 3 సార్లు దోల తీర్చారు. ఇక భవిష్యత్తులో కూడా అదే పరిస్థితి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కొంచెం నోటుకు వచ్చినట్టు అసత్య ప్రచారాలు మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు కూడా దగ్గర పెట్టుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. వినుకొండలో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడండి. మీ పాలనలో ఏం జరిగింది, మా పాలన ఏం జరిగిందో ప్రజలకు తెలుసు. అందుకే 2014-19 మీద ఎన్డీఏ పాలన బ్రహ్మాండంగా ఉంది, బాగా అభివృద్ధి జరిగిందని మళ్ళీ మాకు పట్టం కట్టారు. ఒక్క అవకాశం అంటే ఒక్క అవకాశము ఇచ్చారు, మీరు సరిగా ఆడవలేదని పీకి పడేశారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోమని ప్రతిపక్ష మాజీ ఎమ్మెల్యేలకు చెప్తూ ప్రజా సమస్యలని మీద చిత్తశుద్ధిగా పనిచేద్దాం. ప్రజా సమస్యలు అంటే మా దృష్టికి తీసుకురండి. అంతేగాని సొల్లు కబుర్లు, సోది కబుర్లు, అసత్య ప్రచారాలు తగ్గించుకుంటే బాగుంటుంది. ఈరోజు మీడియా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమికి నాయకులందరికీ పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.